రాత్రి సమయంలో కొన్ని మాటలు దేవుని సన్నిధిలో మనం నేర్చుకున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ముఖ్యంగా ఈ రాత్రి ప్రార్థనా కూటం యవనస్తులకు ప్రత్యేకంగా ఈ ప్రార్థనా కూటం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే వినండి జాగ్రత్తగా. ఇంచుమించు 2 నెలలు అంటే 8 వారాలు మనం ప్రభువుతో కలిసి సహవాసం చేయలేకపోయాం. 8 వారాలు దేవుని యొక్క వాక్యాన్ని వెళ్ళాలి. అవకాశం ఉండి కూడా దేవుని వాక్యాన్ని లేకపోయారు కొంతమంది. కొంతమంది అవకాశం దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్నారు. మంచిది. ఎందుకంటే ఈ భయంకరమైనటువంటి దినాల్లో దేవునితో మనం సహవాసం కనుక చేయలేకపోతే మన జీవితం చాలా దైవికంగా వెనకబడిపోయింది. ప్రభు అనుగ్రహించే ఆశీర్వాదాలు మనం పొందలేము. ముఖ్యంగా నేను మీకు అందరికీ తెలియజేసే విషయం ఏంటంటే మనందరం కూడా బహు భయంకరమైనటువంటి దుర్దినాలలో ఉన్నాం, ప్రమాదకరమైన దినాల్లో ఉన్నాం, కాలు జారే స్థలంలో ఉన్నాం. కాలు జారితే ఇంకెక్కడికి వెళ్ళిపోతామంటే కనబడని అగాధ లోకాలకు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితుల్లో అంత చివరి అంచుల్లో ఈరోజు మానవులమైనటువంటి మనం అందరం పడుతున్నాం. చాలామందికి అర్థం కావద్దు, ముఖ్యంగా యవనస్తులైనటువంటి వారికి అర్థం అవ్వాలి. యవన కాలము చాలా విలువైనటువంటి, యవన జీవితం చాలా విలువైనటువంటి. యవన కాలంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాట నేను చూపించి నేను ముందుకు వెళ్తా. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 27వ వచనం. యవన కాలమున కాడిమోయుట నరునికి మేలు. యవ్వన కాలమున నా కాడిమోయుట నరునికి మేలు. నా జాగ్రత్త. ఎందుకు యవ్వన కాలంలో దేవుని యొక్క కాడిని మనం మొయ్యాలి? ఎందుకు యవ్వనస్తులను దేవుడు కోరుకుంటున్నాడు? యవ్వన కాలంలో ఎందుకు మోయమంటున్నాడు? బాల్య దినాల్లో నా కాడి మోయినాల. అసలు మానవుని యొక్క జీవితానికి విలువైనటువంటి వయస్సు యవ్వన కాలం. పర్వతండి అయినటువంటి దేవుడు యవ్వన కాలాన్ని చాలా ఇష్టపడతాడు. యవ్వనస్తులంటే దేవునికి ఇష్టం. యవ్వనస్తులంటే దేవునికి ఎంత ఇష్టం అంటే ఆయన తన ప్రాణం పెట్టడంలో చూపించాడు. ముసలోడు అయిపోయిన తర్వాత యేసుప్రభు చచ్చిపోలేదు. తన యొక్క చివరి దినాల్లో యేసుప్రభు చనిపోలేదు. కానీ యవ్వన కాలంలో ఆయన అనుభవించవలసినటువంటివి అనేకమైనటువంటివి ఉన్నాయి లోకంలో. అప్పుడు ఆ దినాల్లో మనుషులకు సంబంధించినటువంటి, మనుషులకు ఉత్తేజాన్ని, ఆనందాన్ని కలిగించేటటువంటి అనేకమైనటువంటి విందులు, వినోదాలు యేసు ప్రభు దినాల్లో ఉన్నాయి. యేసు ప్రభు కంటే ముందుగా కూడా ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు తన యవ్వన కాలాన్ని ఈ లోక సంబంధమైన ఏ పాపానికి, ఏ పాపపు అలవాట్లకు ఆయన గురి చేసుకోకుండా యవ్వన కాలంలో తాను పరిశుద్ధంగా జీవించి, పరిశుద్ధంగా బ్రతికి, ఆయన పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని యవ్వన కాలంలో ఉన్నటువంటి మనందరి కొరకు ఆయన సాక్రిఫైసింగ్ చేశాడు. యవ్వన కాలంలో ఆయన రక్తాన్ని కార్చాడు, దెబ్బలు తిన్నాడు, సులువ మరణం పొందాడు. ఎందుకు యవ్వన కాలంలో ఆయన చనిపోవాల్సి వచ్చిందంటే యవ్వన కాలంలో ఉన్న పిల్లలు ముఖ్యంగా లోకంలో పాడైపోతుంది. యవ్వన కాలంలో ఉన్న పిల్లలు ముఖ్యంగా పాపములో పడిపోతున్నారు. ఒక మాటలో చెప్పాలి,
అందుకే యేసుక్రీస్తు ప్రభు మన అందరి యవ్వనేచ్ఛలను ఆయన భరించాడు, వ్యసనాక్రాంతుడయ్యాడు. 53వ యెషయా గ్రంథాన్ని చదివితే ఉంటుంది. ఇప్పుడు మనం వాక్యాలన్నీ చదవద్దు, వినండి. కొన్ని ఈరోజు మొట్టమొదటిగా మనం కూర్చున్నాం కాబట్టి కొన్ని హెచ్చరికలు నేను మీకు తెలియజేస్తాను. మరొకసారి నేను మీకు అవసరమైన మాటలు నేను చెప్తాను. యవ్వనస్తులు దేవునికి ఇష్టం. యవ్వనస్తులు దేవునికి ఎంత ఇష్టం అంటే వాళ్ళ కొరకు తన ప్రాణాన్ని పెట్టి అంత ఇష్టపడ్డాడు యవ్వన బిడ్డలైనటువంటి వారు. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి అంటే, యవ్వన కాలంలో నా కాడి మోయటం నరునికి మేలు. మనుషులకు ఏది మేలు అన్న కాడి. దేవుని యొక్క కాడి మోయటం మేలు. అంటే దేవుని కాడి అంటే దేవుని సువార్త పని చేయటం మేలు. సువార్తను మన భుజం మీద ఎత్తుకొని సువార్తను ప్రకటించడం మేలు. కానీ ఈరోజు మనం ఏం ఎత్తుకుంటున్నాం? ప్రశ్న వేసుకున్నాం. యవ్వనస్తులమైనటువంటి వీరు, యవ్వన స్త్రీలు, యవ్వన పురుషులు మనం ఏం ఎత్తుకుంటున్నాం? ఆలోచించాలి ఒక్క నిమిషం. మన మీద ఏ భారము మోపబడి ఉన్నాం? ఏం మోస్తున్నాం? మోయకూడని ఆ పాపపు బరువు, పాపపు కాడి ఏదైతే ఉందో మనం మోస్తుందే అది మనకు తెలుసు. నేను ఏ కాడి మోస్తున్నానో నాకు తెలుసు. మీరు ఏది మోస్తున్నారో మీకు తెలుసు. ఆలోచన చేయండి ఒక్క నిమిషం, మనసు పెడదాం. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం, ఎలాంటి పరిస్థితుల్లో గుండా మన జీవితం ముందుకు కొనసాగుతుంది, ఎలాంటి పాప భారాన్ని మనం మోస్తున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి పాప భారాన్ని మనం మోసుకుంటూ పోతున్నాం. మనకు తెలుసు అదేంటో. నువ్వు మోస్తుందేదో నీకు తెలుసు, నీవు మోస్తుందేదో నీకు తెలుసు. ఎవరికి వారు ఒక ప్రశ్న వేసుకుంటే ఎవరి భుజం మీద ఏ పాపపు కాడి, ఎవరి భుజము మీద ఏ పాపపు భారం ఉందో మీకు తెలుసు. వినాలి, జాగ్రత్త ఆలోచన చేయండి. మనసు పెట్టండి. ఒక్క నిమిషం దేవునికి సమయాన్ని ఇద్దాం. మనం ఒక్క నిమిషం దేవునికి సమయాన్ని ఇద్దాం. ఏమీ ఆలోచన చేయొద్దు. ఈ లాక్డౌన్ మొదలుకొని ఈ 2 నెలల్లో మీకు మీరు ప్రశ్న వేసుకోండి. నేను ఎంత పరిశుద్ధంగా జీవించా, ఎంత అపవిత్రంగా జీవించా? ఒక్క ప్రశ్న వేసుకుందాం మనం. ఆలోచన చేయండి ఒక్క నిమిషం. నేను కళ్ళు మూసుకుంటే నేను చేసిన పాపమంతా నా ముందు కనపడుతుంది. నేను చేసిన మంచి పనులు నా ముందు కనపడతాయి. నేను చేసిన పాపపు ఆలోచనలు నా జ్ఞాపకానికి వస్తాను. నేను చేసిన పాపపు పనులు నా జ్ఞాపకానికి వస్తాను. ఎవరికి వారే మన అంతరాత్మలో మనం పరిశీలన చేసుకున్నాం. మన అంతరాత్మను మనం పరిశీలన చేసుకున్నాం. ఒక్క నిమిషం మనసు పెట్టి. ఈరోజు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అసలు దేవుని వాక్యం ఏం చెబుతుందో మీరందరూ చదివారు కదా వాక్యాన్ని. 12వ అధ్యాయం ఒకసారి మనం చదువుదాం. 12వ అధ్యాయం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి అందు నాకు సంతోషము లేదని నేను చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకు, సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వేసిన తరువాత మేఘములు మరలా కమ్మకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. వినాలి.
ఎప్పుడు తెచ్చుకోవాలంటే దేవుడిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి మనం? ఎప్పుడు? బాల్య దినాల్లోనే జ్ఞాపకం చేసుకోవాలి. బాల్య దినాల్లో మనం దేవుని వాక్యం నేర్చుకోవాలి. బాల్య దినాల్లో దేవుని దగ్గరకు రావాలి. సండే స్కూల్ అనుభవాలు లేవు. సండే స్కూల్లో కష్టపడాలి. యవన కాలానికి వచ్చేసారు. అసలు దేవుని వాక్యం ఏమని చెబుతుందంటే, నీ బాల్య దినాలలోనే నీ సృష్టికర్తను నువ్వు స్మరణకు తెచ్చుకోవాలి. నీ బాల్య దినాల్లోనే, చిన్న నాటి నుంచే నీ బీజము దేవుని సన్నిధిలో పడాలి. దేవుని వాక్యము నీ బాల్య దినాలలోనే నీ హృదయంలో నాటుకొని పోవాలి. ఎందుకు అంటే, మొక్కై వంగనదే మానయ పంపు కాబట్టి ఆ మొక్కగా ఉన్నప్పుడే దాన్ని చిన్నగా పెంచుకుంటా పోతే ఆ చిన్నగా పెరుగుతుంది. బాగా ఇంత లావు అయిన తర్వాత ఇది ఒక్కరిగా ఉందని చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఆ తిరగదు. అందుకే దేవుడు నీ బాల్య దినాలలో నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. మనం దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజు వరకు కర్మతండ్రి అయిన దేవుడు మన అందరి దగ్గర రక్షించాడు. అది దేవుని కృప, మన పరిశుద్ధత కాదు. మనలో ఎంత మాత్రం పరిశుద్ధత. మీరు ఆలోచన చేయండి, మీరు ఎంత పరిశుద్ధిలో మీకు అర్థమైపోవాలి. మీరు ఎంత నీతిమంతులో మీకు అర్థమైపోవాలి. ఎవరికి వారే. ఈరోజు ఈ ఫోన్ వచ్చేసిందిగా, ఈ ఫోన్ వచ్చిన తర్వాత మరీ ఎక్కువైపోయింది. మాట్లాడేది, చూసేది, వినేది మరి ఎక్కువ పాపము మనుషుల్లోకి వచ్చేసింది. దేవుడు నిన్ను పుట్టించి, పోషించి, సంరక్షించి, నిన్ను బ్రతికించి, దేవుడు ఎందుకు నిన్ను ఈ రోజు వరకు కాపాడుతున్నాడంటే, నువ్వు పాపము చేసి నరకానికి, అగ్నిగుండానికి వెళ్ళటానికి కాదు. నువ్వు పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా బ్రతికి నువ్వు పరలోకం వెళ్ళాలని దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. మరి దేవుడు నువ్వు నేను బాల్య దినాల్లో సృష్టికర్త అయినటువంటి దేవుడిని జ్ఞాపకం చేసుకోలేదని వదిలిపెట్టాడా? విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. ఈ రోజు వరకు మనల్ని కాపాడుతానే ఉన్నాడు. ఎంత పనికి మాలినోళమైనా, ఎంత దౌర్భాగ్యులమైనా మనల్ని కాపాడుతున్నాడు. ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనమున్నా మనల్ని కాపాడుతున్నాడు. విడిచిపెట్టట్లే. ఎలా? యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 3వ వచనంలో చదివితే, ఇదిగో నేను పిల్లలను పెంచి అమ్మ గొప్పవారిగా చేసుకుని వారు నా మీద తిరగబడ్డారు. పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు చెప్పాలి. బాల్య దినాల్లో ఎంతమంది చచ్చిపోతున్నారు? కన్నా బిడ్డలో పురిట్లోనే తల్లి ముఖం చూడకుండా, తల్లి పాలు కూడా పట్టకుండా చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారా లేరా? చెప్పాలి. ఉన్నారా లేరా? చాలా మంది. 5 సంవత్సరాల వయసులో, 10 సంవత్సరాల వయసులో చనిపోయిన వాళ్ళు లేరా? యవ్వన కాలంలో చచ్చిపోయిన వాళ్ళు లేరా? యవ్వన కాలంలో యవనస్తులు చనిపోయిన వాళ్ళు లేరా? మనకు తెలిసిన వాళ్ళే ఎంతోమంది ఉన్నారు. మనకు తెలిసిన వాళ్ళు, మన కళ్ళ ముందు చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకై వాళ్ళు చంపుకున్న వాళ్ళు, ప్రాణాలు తీసుకున్న వాళ్ళు, యాక్సిడెంట్ల ద్వారా చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈ రోజు వరకు దేవుని కృప మన మీద ఉంది. ఈ రోజు వరకు ఉంది, ఇప్పటి వరకు ఉంది. బయటికి వెళ్ళిన తర్వాత దేవుని కృప నిన్ను మనం వదిలిపెడితే మనం ఏమవుతామో ఆలోచన చేయాలి. ఈ రోజు వరకు దేవుని కృప ఉంది. నేను చెప్తున్నా దేవుని సేవకుడిగా, ఇప్పుడు నేను వెళ్తా యాక్సిడెంట్లో చచ్చిపోయినా నేను పరలోకంలో ఉంటాను. ఒకవేళ వెళ్తా మార్గ మధ్యలో ఏదో రకంగా ప్రభువులను పిలిస్తే నేను పరలోకం వెళ్ళిపోతాను. ఆ నిశ్చయత, ఆ ధైర్యం నాకుంది. ఎందుకంటే నేను దేవుని పని చేస్తున్నా. నా జీవితాన్ని పరిశుద్ధంగా నేను కాపాడుకుంటున్నా. ప్రభు కొరకు మంట కలిగి సవాల్కరంగా నేను బ్రతుకుతున్నా. నేను దేవుని రాజ్యంలో ఖచ్చితంగా నేను ఉన్నా.
మనలో ఎంతమంది చెప్పగలం అన్నమాట యవ్వనస్తులు? ఇంటర్మీడియట్లో నేను మారుమనసు పొందిన ఇంటర్ చదివేటప్పుడు. ఇంటర్ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు మారుమనసు పొందాను. 1998 అక్టోబర్ 2వ తారీఖు నేను బాప్తీసం తీసుకున్నాను. నేను బాప్తీసం తీసుకున్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు సినిమా తెలియదు, సినిమా హాల్ తెలియదు. చీ అన్న దానికి వెళ్ళి కుక్కలాగా నేను కక్కిన దాని దగ్గరికి వెళ్ళాల. దేవునికి నేను మాట ఇచ్చా, నేను దేవుని పోలిక, నేను దేవుని కుమారుడిని, నేను దేవుని కుమార్తెని, నేను దేవుని కుమారులను, నేను దేవుని కుమార్తెను అని యవ్వన కాలంలో నువ్వు దేవుని కొరకు మంటగలిగి బ్రతుకుతున్నావా? యవ్వన కాలంలో నువ్వు దేవుని కొరకు సవాలుకరంగా బ్రతుకుతున్నావా? యవ్వనస్తుడా దేవుని కొరకు నువ్వు సవాలుకరంగా పరిశుద్ధంగా నువ్వు బ్రతకకపోతే నువ్వెక్కడ ఉంటావు? నువ్వు ఏ స్థానంలో ఉంటావు? ఏ స్థలంలో ఉంటావు? ఆలోచించాలి. యేసు ప్రభు త్యాగం ఎప్పుడైనా గుర్తొస్తుందా? ఆలోచించాలి. అమ్మకు దెబ్బ కొడితే, నాన్నకు దెబ్బ కొడితే, వాడు తిడితే ఎంతో తెగ బాధపడిపోతాం. యేసుక్రీస్తు ప్రభు యవ్వన కాలంలో 39 కొర్ర దెబ్బలు ఆయన తిని, బెత్తాల దెబ్బలు తిని, ఒళ్ళంతా రక్తము కార్చి, ముళ్ళ కిరీటం పెట్టబడి, సిలువలో మేకుల చేత బంధించబడి, బళ్ళో తీసుకొని పడవబడి, ఏడ్చబడి, 150 కేజీల బరువున్న సిలువను మోసి యవ్వన కాలంలో తన చివరి రక్తపు బొట్టు వరకు మన కొరకు కార్చాడు. మరి యవ్వన కాలంలో నువ్వేం చేస్తున్నావు దేవుని కొరకు? దేవుని పిల్లలు అండి మనం, బయట కాదు, ప్రభువుని ఎరగనోళ్ళం కాదు. మనం దేవుడు ఎవరో తెలుసు, దేవుని సన్నిధి తెలుసు, దేవుని వాక్యం తెలుసు, అన్నీ తెలుసు. దేవుని కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? దేవుని కొరకు నువ్వు ఎలా బ్రతకగలుగుతున్నావు? ఎన్నిసార్లు భయంకరమైన పరిస్థితుల్లో నుంచి ప్రభు మనల్ని తప్పించాడు, యాక్సిడెంట్ల నుంచి తప్పించాడు, చచ్చిపోవలసిన మనల్ని బ్రతికించాడు. అయినా ప్రభు కొరకు మనం బ్రతకకపోతే, ఈ రోజు చెబుతున్నా నేను సేవకుడిగా మరొకసారి మీకు, యవ్వన కాలంలో ఉన్న పిల్లలకి కాలు జారే స్థలంలో ఉన్నాం, అంచు మీద ఉన్నాం. కంటే 73వ కీర్తన చదువుకోండి మీరు. అంచు మీద ఉన్నమాట, కాలు జారే స్థలంలో, ఇంకా కొంచెము కాలు జారే స్థలంలో ఉన్నాం. కొంచెమే పోతే ఆడిపోతాం. తీయగలిగిన వాళ్ళు ఉంటారు, రక్షించగలిగిన వాళ్ళు ఉన్నారా? ఏమండి, మీలో ఎవరైనా అయ్యా మరి లాక్డౌన్ ప్రార్థన జరగట్లేదు కదా, ఏదో ఒక రోజు మరి ఎక్కడన్నా కూడుకునే అవకాశం ఉంటే బాగుండు అని ఎవరన్నా మీరన్నా అనుకోగలిగారా? లేకపోతే సేవకుడిగా నన్నైనా మీరు అడగగలిగారా? దేవుని సహవాసానికి దూరం అవుతున్నాం, వాక్యానికి దూరం అవుతున్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం, ప్రజలు లక్షల మంది చచ్చిపోతున్నారు. అసలు ఆలోచన వచ్చిందా మనకి? రానివ్వదు సాతాను. ఎందుకంటే యవ్వన కాలంలో ఉన్నాంగా రానివ్వదు. యవ్వన కాలంలో సాతాను ఏం చేసిందంటే యవ్వనస్తురాలను పాడు చేసింది, వాళ్ళ హృదయాల్లో గరిబిలి పుట్టించింది, వారి మనస్సులను పాడు చేసింది, తారుమారు చేసేసింది, వారి ఆలోచనలు తారుమారు చేసేసింది. వారి లక్ష్యం ఒకటైతే సాతాను నీ లక్ష్యం అది కాదు, మధ్యలో ఆపేసేసింది. నీ లక్ష్యం ఇది, నీ గురిది ఇటు చూడు. ఏంటి ఉద్యోగం అంటున్నా, మంచి మెరిట్ అంటున్నావు, మార్కులు అంటున్నావు, పర్సెంటేజ్ అంటున్నావు. ఒకసారి నీ ఎడమ వైపు చూడు, అక్కడ చూడు ఎంత అందంగా కనిపిస్తుందో.
ఇటు చూడు ఎంత అందంగా కనిపిస్తున్నారు. అపవాది ఏం చేస్తాడో చెప్పనా? మన లక్ష్యాన్ని పాడు చేస్తాడు అపవాది. ఏం చేస్తాడంటే సాతాను ఏం చేస్తుంది? సాతాను ఏం చేస్తుంది? మన లక్ష్యాన్ని నువ్వు వెళ్ళాలి అనుకున్న చోటుకి వెళ్ళకుండా ఆపిద్ది సాతాను. నువ్వు చెయ్యాలనుకున్నది చెయ్యకుండా చేస్తుంది సాతాను. నీకు అర్థం కావట్లేదు. నీకు ఎప్పుడు అర్థమైందంటే నీ హృదయాన్ని పరిపూర్ణంగా దేవునికి ఇచ్చినప్పుడు, యవ్వన కాలంలో యేసయ్య గాడి నువ్వు ఎత్తుకున్నప్పుడు నీకు అర్థమైంది. మనం ఏమనుకుంటాం తెలుసా? వాస్తవానికి యవ్వన కాలంలో ఎవరైనా అదే అనుకుంటారండి. నాకు బలం ఉంది, శక్తి ఉంది, ధైర్యం ఉంది, అన్నీ ఉన్నాయి, నేను ఏదైనా చేయగలను, నాకు అన్నీ తెలుసు అనుకుంటాను. నాకన్నీ తెలుసు అనుకుంటాను. ఎప్పుడు అలా అనుకోవద్దు. ఎవరో కూడా అనుకోవద్దు. ఏమీ తెలియదు, అన్నీ తెలుసు అనుకునేవాడికి అసలు ఏమీ తెలియదు. కానీ ఒకరోజు ప్రభు లెగవకుండా కొడతాడు దెబ్బ. ఆయన కొడితే యవ్వన కాలంలో మన జీవితం దేనికి పనికిరాదు. ఎందుకు పనికిరాదు? మన పని మనం కూడా చేసుకోలేము ఆయన కొడితే. యవనస్తులైనా యవనస్తులైనా 12వ అధ్యాయంలో పదవండి కిందకి తిరగట రాళ్ళ శబ్దం ధ్వని ఆగిపోయిందంట. చూసువారు కానలేకపోయారట. అక్కడ రాస్తాడు, పిట్ట యొక్క కోత ఘనము కొంచెం అయ్యిందంట. పిట్ట యొక్క కోత పాటలు పాడటం ఆగిపోయిందిగా. పాటలు రావు నోట్లో నుంచి. ఇప్పుడు ఎవరి కాలంలో కదా ఉరుకుతా ఉంటే మన శబ్దం ఎవడో పరిగెత్తుతున్నారా అన్నట్టుంటది. అంత బలంగా ఉంటా. ఆ రోజు చూసి వారు కానలేరట. కళ్ళు మంద దృష్టి కలిగిపోయింది. కళ్ళు కనపడ, మాట్లాడలే, నడవలే. బలిష్ఠులు కృంగిపోతారు, ముసలివాళ్ళం అయిపోతాం, వంగిపోతాం, భుజాలు వంగిపోతాం. ఒకరి మీద ఆధారపడవలసి వచ్చింది. ఆ రోజు నువ్వు ప్రభు దగ్గరకు వస్తే ఆ మిగిలిన శాశ్వత జీవితాన్ని దేవుడు కోరుకునేవాడు కాదు. శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. శ్రేష్టమైన జీవితం ఏదో తెలుసా? యవ్వన కాలం. ముసలోడు అయిపోయిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత, అంతా చేసిన తర్వాత శరీరాన్ని అపవిత్రపరుచుకొని, హృదయాన్ని అపవిత్రపరుచుకొని, లోకంలో పాపంలో బ్రతికి ప్రభువా అని ప్రభు దగ్గరకు వచ్చేవాడు దేవునికి ఇష్టం కాదు. దేవునికి ఏదన్నా మనం చేస్తున్నామంటే శ్రేష్టమైన దేవునికి చేయాలి, శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలి, శ్రేష్టమైన జీవితాన్ని ప్రభువుకు మనం ఇవ్వాలి. శ్రేష్టమైన జీవితాన్ని ఇవ్వాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఒకసారి మనల్ని పరిశీలన చేసుకుందాం. మనం యవ్వన కాలంలో మనం ఎలా ఉన్నాం? ప్రశ్న చేసుకుందాం. ఎలా బ్రతుకుతున్నాం? మనం దేవుని వాక్యం వెళ్తున్నాం, దేవుని సన్నిధికి వెళ్తున్నాం, చక్కని బైబిల్ గ్రంథాన్ని కొనుక్కున్నాం. మనం డబ్బులు పెట్టి బైబిల్ చదువుతున్నామా? ప్రార్థన చేస్తున్నామా? పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో మనం జీవించగలుగుతున్నామా? ఒకసారి మనసు పెట్టండి, ఆలోచన చేయండి. ఈ 2 నెలలు వద్దండి, ఈ 2 నెలల సంగతి వద్దు. ఒక వారం రోజులు వెనక్కిపోండి, వారం రోజులు వెనక్కి వెళ్ళండి, వారం 7 రోజులు వెనక్కి వెళ్ళి ఆలోచించండి. ఎక్కడైనా మన జీవితంలో ఏదైనా మత్స మనల్ని అంటుకుందా? ఏదైనా అపవిత్రత మనల్ని అంటుకుందా? ఏదైనా పాపం మనలో చోటు చేసుకుందా? వారం రోజులే, జస్ట్ వారం రోజులే వెనక్కి వెళ్దాం. ఎక్కువ వద్దు, నెలవద్దు, నెలవద్దండి, వారం రోజులు వెనక్కి వెళ్దాం.
దేవుని కొరకు నువ్వు ఎంత సమయాన్ని కేటాయించగలుగుతున్నావు? రండి, అన్నిటికీ సమయం ఎత్తున్నావు. ఆటలకు సమయం ఎత్తున్నావు, ఫోన్కి సమయం ఎత్తున్నావు, టీవీకి సమయం ఎత్తున్నావు, ఫ్రెండ్స్తో కలిసి తిరగడానికి సమయం ఎత్తున్నావు. మరి యేసయ్యతో నువ్వు గడుపుతున్నావా? యేసుక్రీస్తుతో నీకు సహవాసం ఉందా? యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు ఎప్పుడు వస్తున్నావు? ఆయనతో ఎంత సమయాన్ని నువ్వు కేటాయిస్తున్నావు? ఆలోచన చేయండి ఒకసారి, మీకు మీరు ఆలోచించుకోండి. రేపు నీది కాదు, రేపు మనది కాదండి. ఇదే ఈరోజే మనది, ఈరోజే మనది. ముఖ్యంగా మరొకసారి చెప్తున్నా, యవనస్తుల మీద సాతాను ప్రభావం ఎక్కువగా ఉంది. ఎప్పుడైనా సాతాను ఎవరినైనా పట్టుకొని వెళ్ళిపోవచ్చు, అసలు భూమి మీద లేకుండా చేయవచ్చు. మీకు అర్థం కావట్లేదు? మీకు అర్థం కావట్లేదా? అసలు నీ జీవితమే లేకుండా చేసేస్తే నువ్వేం చేస్తావు? దేవుడిచ్చిన అవయవాలండి ఇవి, కాళ్ళు చేతులు, ఈ దేహం దేవుడిచ్చింది. దేవుడిచ్చిన ఈ దేహంతో దేవుని మహిమపరచట్లా లోకంలో ఉన్నట్టు అన్నిటికీ వినియోగించుకుంటున్నావు. అసలు ఈ దేహంలో అవయవాలు లేకుండా చేస్తే ఏం చేస్తావు? క్షణం చాలు నీ చెయ్యో కాలో తీసేయడానికి ఆయనకు క్షణం చాలు. అయినా నిన్ను ప్రేమిస్తాడు. నువ్వెంత పాపం చేసినా నిన్ను ప్రేమిస్తాడు. ఎక్కడైనా పరిపూర్ణంగా దేవునికి నీ హృదయం ఇస్తావని, దేవునికి నీ హృదయాన్ని ఇస్తావని, దేవుడు ఇంకా నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తాడు కదా అని. అందుకే అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, యవ్వన కాలమున నా కాడి మోయుట నరునికి మేలు. మరి మొయ్యకపోతే మొయ్యకపోతే ఏంటి? మోస్తే మేలు, మొయ్యకపోయినా మేలేనా? మొయ్యకపోతే ఏంటి? కీడేగా, దానికి వ్యతిరేకమే కదా. మోస్తే ఆశీర్వాదం అంటావు, మొయ్యకపోతే శాపమనేగా. మరి నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఇప్పుడు నువ్వు మోస్తున్నావా? నీ మీద దేవుని వాక్యం ఉందా? నీ మీద దేవుని సువార్త ఉందా? దేవుడు నీకు చేసిన మేలుకు నువ్వేం చేస్తున్నావు దేవునికి? అక్కడే 11వ అధ్యాయంలో 9వ వచనంలో మాట అన్నాడుగా, మీరందరూ చూడండి ఆ మాట. యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడు, నీ యవ్వన కాలము నీ హృదయం సంతుష్టిగా ఉండనివ్వు, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం. ఎక్కడికి తీసుకొస్తున్నట్ట? ఏడ తీసుకొస్తున్నట్ట? తీర్పు అంటే ఏ తీర్పు? అది ఏ తీర్పు? మనుషుడు విధించే తీర్పు. నిన్న మామిడికాయలు వాళ్ళకి గొడవ అయింది అక్కడ భీమవరం. గొడవ అయితే ఆడీడు వచ్చి పంచాయతీ చేసి తప్పైంది క్షమాపణ చెప్పమని చెప్పేసి చేతులు పట్టించి క్షమాపణ చెప్పించారు. అయిపోయింది అది. ఇది పెద్దల తీర్పు. ఇది ఎవరి తీర్పు అండి? ఊళ్ళో ఉన్న కుల పెద్దల తీర్పు. అదే కోర్టుకు వెళ్ళామనుకో పనిష్మెంట్ వేస్తారు, నెల 2 నెలల్లో పనిష్మెంట్ వేస్తారు, లేకపోతే ఏదో ఫైన్ కట్టించి పంపిస్తారు. అయిపోయింది, అది కోర్టు తీర్పు. లేదా ఇంకా కఠినమైన ఏదైనా శిక్ష అమలు చేస్తే ఉరిశిక్ష చేసేస్తారు. అయిపోయింది. కానీ దేవుడు వేసేటటువంటి శిక్ష తాత్కాలికమైనటువంటిది కాదు, యుగాయుగాలు నరకంలో కాలేటటువంటి శిక్ష. అగ్ని ఆరదు, పురుగు సావు. యుగాయుగాలు నరకంలో కాలిపోయేటటువంటి పరిస్థితులు. అయ్యో అనే కేకలో గుండెల బాదుకోవటం, పళ్ళు కొరుక్కోవటం. పురుగులు
మనిషిని కప్పుతి, పాములు వచ్చి మనిషి యొక్క దేహాన్ని నాగుతి అంట. యోగ గ్రంథంలో ఉన్నాయి ఆ మాటలు. నోటితో పాపం చేశావా, ఆ పాము వచ్చి నీ నోటిని తెరిచి. దేహంలో ఏ అవయవంతో పాపం చేశావో, నడినెత్తి మొదలుకొని అరికాలు దాకా ఈ దేహంలో ఉన్న ఏ అవయవంతో ఏ పార్టుతో పాపం చేశావో ఆ పార్టును పాములు కరుపుతాయి. బైబిల్లో ఉంది ఆ మాట. ఆ దేహాన్ని పాములు కరుస్తాయి, ఆ అవయవాన్ని పాములు కరుస్తాయి, కాటేస్తాయి. పురుగులు మనిషి దేహమంతా పురుగులు కప్పుతాయి. అగ్నిలో కాలిపోతా ఉంటాడు, పాములు వచ్చి మనిషి యొక్క దేహంలో ఉన్న అవయవాన్ని కరుస్తాయి. పురుగులు వాళ్ళంతా కమ్ముతి. మనిషి ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉంటాడో తెలుసా? అయ్యో అని కేకలు పెట్టి గుండెలు బాదుకుంటూ పళ్ళు కొరుక్కుంటూ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో, రక్షించడానికి కూడా ఎప్పుడు లేకోకుండా అంత వేదన. ఒక్కరోజు 2 రోజులు కాదండి, చస్తే ఒక్క రోజులో చచ్చిపోతాం. ఉరి శిక్ష అయితే, పెద్దోళ్ళు శిక్ష అయితే క్షమించండి తప్పు అయిపోయిందంట, ఫైన్ కడతాం. అవసరమైతే తప్పు అయితే ఒక 1000 రూపాయలు. ఒకవేళ స్టేషన్కి తీసుకెళ్తాడు, ఏదైనా బుద్ధి చెప్పడానికి ఎస్ఐ గారు 4 దెబ్బలు 5 దెబ్బలు కొడితే వదిలించుకొని వచ్చాక. నరకం అలాంటిది కాదు, వదిలిపెట్టదు. నరకం వదిలిపెట్టదండి. నరకం అగ్నిగుండం వదిలిపెట్టదు. అందుకే మీలాంటి యవ్వనస్తులు ఎంతోమంది వారు పెద్ద పెద్ద పిహెచ్డీలు, డాక్టరేట్లు చదివి అవన్నీ కూడా వదిలిపెట్టి ప్రభు యొక్క సేవ కొరకు బయలుదేరి పెడుతున్నారు, సేవ చేస్తున్నారు, ప్రభు పరిచర్య చేస్తున్నారు. లక్షలు సంపాదించేవాడు కూడా దేవుని సేవ చేస్తున్నారు వదిలేసేసి. ఎందుకంటే దేవుని విలువ, పరలోకం విలువ వాళ్ళకు తెలుసు కాబట్టి. మనకు తెలియట్లా, ఇంకా మనకు అర్థం కావట్లా. మనం ఉన్న కల్చర్ అలాంటిది. మనం పెంచబడుతున్నటువంటి పెంపకాలు మనల్ని దైవికంగా ఎదగనియట్లా. మన ముందు ఉన్నటువంటి పరిసరాలు మనల్ని భక్తిలో నడవనే పట్ల. ఈరోజు నేను చెప్తున్న సేవకుడిగా, పరిశుద్ధంగా బ్రతకటానికి ఇంట్లో కానీ లోకంలో కానీ మీకు ఏ అభ్యంతరంగా ఉన్నాయో, ఆటంకంగా ఉన్నాయో మీకు తెలుసు, మనందరికీ తెలుసు. వాటిని ఎలా జయించాలి, టెంప్టేషన్స్ వస్తాయి, ఎలా తట్టుకోవాలి. యవ్వన కాలంలో టెంప్టేషన్ తట్టుకోలేకపోతే, టెంప్టేషన్ నుంచి విడిపించబడకపోతే, టెంప్టేషన్స్ జయించలేకపోతే యవ్వన కాలంలో నీ జీవితం ఎంత భ్రష్టు పట్టిపోయిందో నీకు అర్థం కాదు. యవ్వన కాలం చాలా శ్రేష్టమైంది. యవ్వన కాలంలో నువ్వు ప్రభు కొరకు సవాలుకరంగా బ్రతకాలి. నీ సాక్షి జీవితాన్ని కాపాడుకోవాలి. సంఘానికి, సమాజానికి ఉపయోగకరంగా బ్రతకడానికి నువ్వు సిద్ధపడాలి. ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. దేవుని సన్నిధిలో మనందరికీ తెలిసిన పరిశుద్ధంగా బ్రతికిన ఒక యవనస్తుడు కానీ, ఒక యవనస్తురాలు పేరు కానీ మీరెవరైనా చెప్పగలరా? యోసేఫ్. ఎవరండి? జోసెఫ్. యోసేఫ్ పరిశుద్ధంగా బ్రతికాడా? చాలా పరిశుద్ధంగా బ్రతికాడు కదా. కానీ ఆయన గురి ఎక్కడ తప్పుకోవాలి. దేవుడు ఏ దర్శనాన్ని అయితే ఆయనకి దేవుడు చూపించాడో ఆ దర్శనాన్ని ఆయన రీచ్ అయ్యాడు. కారణం ఏంటో తెలుసా? యేషోబు యొక్క భక్తి జీవితం. యేషోబు యొక్క భక్తి జీవితం ఆయన లక్ష్యాన్ని రీచ్ అయ్యేలా చేసింది. మరి మీ భక్తి జీవితం మీ గోలులు చేర్చగలదా?
నీ లక్ష్యాన్ని, నీ గురిని చేర్చగలదా నీ భక్తి? ఒకసారి ఆలోచన చేసుకో. మన భక్తి, మన పరిశుద్ధత, మన ప్రార్థనా జీవితం మనం అనుకున్న లక్ష్యాన్ని చేర్చగలదా? మనం అనుకున్న గురి దగ్గరకు మన భక్తి తీసుకొని వెళ్ళగలదా? మనం అక్కడికి వెళ్ళలేకపోయాము అంటే కారణం ఏమిటంటే మనం భక్తిహీనులు. మనం భక్తిహీనులు, పరిశుద్ధత లేదు మనలో. అందుకే లక్ష్యాన్ని చేరలేకపోతాం. యవ్వన కాలంలో ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు దర్శనాన్ని కలిగి ఉండాలి. ఒక దర్శనాన్ని కలిగి ఉండాలి యవ్వన కాలంలో. ఒక మంచి విజన్ యవ్వన కాలంలో కనుక మనం కలిగి లేకపోతే మనం చేయాలనుకున్నది చేయలేము. ఒక గురి పెట్టుకోండి. నేను ఈ చదువు చదవాలి, ఈ డిగ్రీ సంపాదించాలి, ఈ ఉద్యోగం చేయాలి, నేను ఈ పొజిషన్లో ఉండాలి, ప్రభు కొరకు నేను ఇలా బ్రతకాలి అనే ఒక గురి, ఒక లక్ష్యం, ఒక దర్శనం మన జీవితంలో కలిగి ఉండాలి. యేషువ ఒక దర్శనం కలిగి ఉన్నాడు. దేవుని దర్శనం యేషువకు ఏంటంటే అన్న తల్లి తండ్రి కూడా వారికి నేనే దిక్కు అవుతా, నేనే ఆధారం అవుతా, వాళ్ళందరూ నాకు నమస్కారం చేస్తారు. అది ఆయన కలిగి ఉన్న దర్శనం. మనకేదన్నా దర్శనం ఉందా? మనకేదన్నా గురి ఉందా? ఆలోచన చేయాలి. నీకేదైనా దర్శనం ఉందా? నీకేదైనా లక్ష్యం ఉందా? నువ్వేం చేయాలనుకుంటున్నావు? నువ్వేం చేయాలనుకుంటున్నావు? నీ లక్ష్యం ఏంటి? నీ గురి? నువ్వేం కలిగి ఉన్నావు? ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, సొంత తోడబుట్టిన అన్నలే చంపడానికి ప్రయత్నం చేసినా, అమ్మేసుకున్నా, తన లక్ష్యం, తన గురి, తన దర్శనం మాత్రం ఆయన ఎదుగుతుంది. గోతిలో పడేసిన తన దర్శనం తన కళ్ళ ముందు ఉంది. అమాలేకీయులకు అమ్మేసుకున్న తన దర్శనం ఉంది తన ఎదుట. మనకుందా దర్శనం? దేవోక్తి లేక జనులు కట్టు తప్పుతున్నారు. దర్శనం లేని వాళ్ళందరూ పాపంలో పడిపోతున్నారు. దర్శనం లేని వాళ్ళందరూ కూడా మధ్యలో ఆగిపోతున్నారు. వారి జీవితాలు ముందుకు వెళ్ళాలి. దర్శనం లేని వాళ్ళందరూ కూడా పాడైపోతున్నారు. వారు అనుకున్నది సంపాదించట్లా, వారు అనుకున్నది స్వాధీనపరుచుకోలేకపోతున్నారు. కేవలం దర్శనం లేకపోవడం. అందుకే ఈరోజు నేను చెప్తున్న సేవకుడిగా, ప్రభువా నాకు ఒక దర్శనాన్ని ఇవ్వు. నేనేం చేయాలి? నేనేమై ఉన్నా? నా పట్ల నీ సంకల్పం ఏమిటి? నా నుంచి నువ్వేమి కోరుకుంటున్నావు? అది ఈరోజు మనం ప్రభువుని అడుగుదాం. యవ్వన బిడ్డలుగా ప్రభు కొరకు బ్రతకటానికి ఒక మంచి తీర్మానం చేసుకున్నాం. ప్రభు సన్నిధిలో ఒక మంచి తీర్మానం చేసుకున్నాం. మరొకసారి చెప్తున్నా, యవ్వన కాలము దేవునికి చాలా ఇష్టమైంది. మీరు అనుకోవచ్చు, అన్ని ఎవరో చూడట్లేదు, నేను ఏం చేస్తే ఏమైంది అని అనుకోవచ్చు. ఆయన మనందరినీ చూస్తున్నాడు, చూసే దేవుడు ఉన్నారు. పాతాళమును అగాధ కోపమును యెహోవాకి కనబడదు కదా, నరుని హృదయము మరీ తేటగా ఆయనకి కనబడదు. మనిషి యొక్క హృదయం దేవుడికి ఎట్లా కనపడుతుందంట?
బాగా తేట తెల్లగా కనబడుతున్నంత మన హృదయం. మనం పైకి మాత్రం భక్తి పరులాగా ఉంటాం, బాగానే కనపడతాం, చాలా పరిశుద్ధంగా కనపడతాం. అండి ఏదో పరిశుద్ధమైన ముఖాలు పెట్టుకున్నంత మాత్రాన మనం పరిశుద్ధులు అయిపోం దేవుని సన్నిధిలో. ఆయన హృదయాన్ని చూసేటటువంటి దేవుడు, హృదయాన్ని చూస్తున్నాం. ఆలోచించాలి, మీరందరూ ఒక నిమిషం మనసు పెట్టి ఆలోచించాలి. ఆటలు ఆడుకోవాలి, ఆట ఆడాలి, శరీర ఆరోగ్యం కొరకు, ఆనందం కొరకు ఆటలు ఆడుకోవాలి, తప్పు లేదు. పాపము కాని ప్రతి పని చేయొచ్చు, సరే ఆటలాడుకో, సంతోషంగా ఉండు, ఆనందంగా గడుపు. అది ఒకవేళ పాపము అని తెలిస్తే దాన్ని ఆపేసేయాలి. ఇది పాపము అనిపిస్తే ఆపేసేయి. పాపము నీ చేతిలో ఉండుట నీవు చూసినప్పుడు దాన్ని ఏం చేయాలట? విడిచిపెట్టు. పాపము నీ చేతిలో ఉండటం చూసినప్పుడు దాన్ని విడిచిపెట్టాలి. దాన్ని అట్టాగే పట్టుకున్నాం అనుకో, పాముని తెలిసింది, పాము తెలిసినా పట్టుకుంటే ఏమండి ఏం చేస్తుంది? కరిచేస్తుంది, కాటేస్తుంది. కానీ ఈ పాపం అంత తొందరగా కాటేయదు, ఈ పాపం అంత తొందరగా ఎక్కదు. కానీ నిదానంగా ఎక్కువ విషయం ఒకసారి మృత్యు కావచ్చు. కాబట్టి దేవుడిచ్చిన ఆయుష్, దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన ఆశీర్వాదం దేవుని కొరకు కావచ్చు, ప్రభు కొరకు జీవించు. యవ్వన కాలంలో మంట కలిగి దేవునికి ఒక సాక్షి బిడ్డగా బ్రతుకు. దేవుడిని ఖచ్చితంగా దీవిస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. చిన్న చిన్న విషయాలకే పాపములో పడిపోతున్నారు చాలామంది, స్త్రీలు పురుషులు కూడా. అంటే చాలా చిన్న చిన్న టెంప్టేషన్స్ కూడా తట్టుకోలేకపోతున్నారు, ఊకినే పాపంలో పడిపోతున్నారండి. ప్రార్థన లేదు, దేవుని భయం లేదు, దేవుని వాక్యం లేదు, సేవకుడు అంటే గౌరవం లేదు, సేవకుడు అంటే భయం లేదు, విచ్చలవిడిగా. ఏమండి చాలా మంది యవ్వన కాలంలో ఏమనుకుంటారు, వీళ్ళంటే మాకు మేమే సాటి అన్నట్టు, మాకు అంతా తెలుసు అన్నట్టు. సేవకుడి ఇంటి కనపడితే అటు తిరిగి వెళ్ళిపోవడం. దేవుని భయం ఉందా మనకి? ఏమండి దేవుని భయం ఉందా? దేవుని భయం లేకుండా బ్రతికితే దేవుని ఆశీర్వాదం పొందలేము. నువ్వు చదువుల్లో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ నువ్వు ఆశీర్వదించబడాలంటే ముందు నీకు దేవుని భయం ఉండాలి, తల్లిదండ్రుల భయం ఉండాలి. దేవుని భయం, తల్లిదండ్రుల భయం నీ జీవితంలో లేకపోతే నువ్వు ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేవు, పొందుకోలేవు. అండి దేవుని భయం కావాలి మనకు, అది ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. దేవుడు నేర్పిస్తున్నాడు మనకు. దేవుని సన్నిధిలో యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆశీర్వదించబడుతున్నాడు. నువ్వు ఏ విషయంలో ఆశీర్వదించబడలేకపోతున్నావో, ముందుకెళ్ళలేకపోతున్నావో ఆ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. నాకు దేవుని భయం లేదు, అందుకే నేను అక్కడ ఆగిపోయినా నీకు అర్థమైంది. నీకు అంత దేవుని భయం ఉందో నీకు అర్థమవుతుంది. అందుకే మరొకసారి చెప్తున్నా, యవ్వన కాలంలో దేవుని భయము, దేవుని భక్తి కలిగి ప్రభు సన్నిధిలో జీవించడానికి అందరూ ప్రయత్నం చేయండి. చిన్న ప్రార్థన చేసుకున్నాం, తదుపరి కొన్ని విషయాలు మనం మాట్లాడుతున్నాం. ప్రార్థన చేసుకుంటాం.